హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ అయిన యాప్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళి ZEDZPAYP అని కొట్టండి. ZED PAYP అని కొట్టాలి. ఇలా యాప్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫోన్పే, గూగుల్ పే లాగా, పేటిఎం లాగా ఇది కూడా ఒక యాప్ ఫ్రెండ్స్. మనం రీఛార్జీలు చేసినప్పుడు ఫోన్పే, గూగుల్ పేకు ఎగస్ట్రా చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఇందులో ఎగస్ట్రా చెల్లించేది లేకుండా మనకి రిటర్న్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ఇలాగా జెడ్పే రీఛార్జ్ బిల్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. రిజిస్టర్ నవ్ అన్న కాడ రిజిస్టర్ నవ్ కాడ నొక్కి ఎంటర్ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి చేయాలి. మళ్ళీ ఫుల్ నేమ్ ఇచ్చేయాలి. ఎంటర్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. 6 డిజిట్ పాస్వర్డ్ 6 డిజిట్ పాస్వర్డ్ అన్న కాడ @ కానీ యాష్ కానీ సపోజ్ మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. సిక్స్ డిజిట్ అన్న కాడ మీకు నాది యాక్టివేట్ చేసిన కాబట్టి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. 6 డిజిట్ అన్న కాడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఇంగ్లీషు క్యాపిటల్ లెటర్ అక్షరాన్ని ఏదో ఒకటి ఇచ్చేయాలి. తర్వాత @ పెట్టాలి. తర్వాత ఒక ఇంగ్లీష్ అక్షరము, తర్వాత యాష్, తర్వాత 1 నెంబర్ పెట్టాలి. ఏదైనా 1 2 3 4 5 6 ఏదైనా ఒక నెంబర్ పెట్టాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ 6 డిజిట్ కాడ ఫస్ట్ ఒక ఇంగ్లీష్ అక్షరాన్ని పెట్టాలి. తర్వాత @ పెట్టాలి. తర్వాత అండ్ సిగ్నల్ పెట్టాలి. ఎస్ పెట్టాలి. యాష్ పెట్టి మీకు గుర్తుండే నెంబర్ 1 2 3 4 5 6 ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 6 డిజిట్ కన్ఫర్మ్ కూడా సేమ్ పెట్టాలి. ఒక ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, అక్షరం, @ పెట్టాలి, అండ్ సిగ్నల్ పెట్టాలి, ఎస్ పెట్టాలి, యాష్ పెట్టాలి. మీరు ఇచ్చిన నెంబర్ను 1 2 3 4లో ఏది ఇచ్చారో అది మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంటర్ 4 డిజిట్ టీ పిన్. మనం ఫోన్పేకు, గూగుల్ పేకి ఎలాగైతే టీ పిన్ను యూజ్ చేస్తామో ఒక 4 నెంబర్లను మీకు గుర్తుండే నెంబర్లను రాసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో స్పాన్సర్ ఐడి అన్న కాడ ZP క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ZP 913241 ఇలా కొట్టగానే నా పేరు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్ మాతంగి రవీందర్ అని వచ్చేస్తుంది. ఇందులో అగ్రి కాడ ఓకే చేసి రిజిస్టర్ నవ్ అన్న కాడ నొక్కేస్తే రిజిస్టర్ అయిపోతారు ఫ్రెండ్స్. మీరు ఫ్రీ రిజిస్టర్ అయిపోతారు. అయితే దీంట్లో ప్యాకేజీలు ఏముంటాయంటే 599 తోటి తీసుకోవచ్చు. మీరు యాక్టివేట్ కావాలంటే లేదా 1199 తోటి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 599 తోటి అయ్యి మీ లింకును కనుక వేరే వాళ్ళకు సెండ్ చేస్తే
షేర్ చేస్తే 200 వస్తాయి ఫ్రెండ్స్. 1199 తోటి మీరు యాక్టివేట్ అయ్యి మీ లింకును షేర్ చేసారనుకో, మీ లింక్ను షేర్ చేస్తే వాళ్ళు కూడా 1199 తోటి అయితే వాళ్ళకు మీకు 500 వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ యాప్ చాలా బాగుంది ఫ్రెండ్స్. క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. నాది నెంబర్ కొడుతున్నా, నా ఐడి ఓపెన్ చేస్తూ పెడతా. యాప్ చాలా బాగుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, క్యాష్ బ్యాక్ పొందండి. అందుకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి యాప్లను మరిన్ని చేయాలంటే, మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొట్టేసిన ఫ్రెండ్స్, లాగిన్ అవుతున్నా. ఇట్లా లాగిన్ కొట్టగానే మనది జీమెయిల్ ఐడి వస్తుంది ఫ్రెండ్స్. ఈ జీమెయిల్ ఐడి ఓకే కాగానే మనకు ఆటోమేటిక్గా మన యాప్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. జీమెయిల్ ఐడి రాంగ్ కొట్టిన ఫ్రెండ్స్. మళ్ళీ జీమెయిల్ ఐడి పెట్టి ఇలా కొట్టగానే యాప్ ఇలా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు బోనస్ వ్యాలెట్లో 599 వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఏది మనం 599 తోటి యాక్టివేట్ అయినా, 1199 తోటి యాక్టివేట్ అయినా 599 వచ్చేస్తాయి. మీరు ఎవరినైతే మీ కింద యాక్టివేట్, ఇక్కడ షేర్ లింక్ ఉన్నదిగా ఫ్రెండ్స్, దాన్ని చేసి ఇన్వైట్ ఎవరికైతే షేర్ చేస్తారో మీ వాట్సాప్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్ మీ లింక్ తోటి మీ ఫ్రెండ్స్ యాక్టివేట్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ కమిషన్ వ్యాలెట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కమిషన్ వ్యాలెట్లోకి మీకు వాళ్ళు 599 తోటి అయితే మీరు 599 తోటి అయినా 1199 తోటి అయినా ఇందులో 200 వస్తాయి ఫ్రెండ్స్. మీ కింది వాళ్ళు మీరు 1199 తోటి అయి వాళ్ళు కూడా 1199 తోటి అయితే ఈ కమిషన్ వ్యాలెట్లోకి 500 వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఏమున్నదనంటే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. ఈడ మీ ఎంటర్ మొబైల్ నెంబర్ కొట్టాలి. సెలెక్ట్ ఆపరేటర్ అన్నప్పుడు ఏది ఆంధ్రప్రదేశ్, అది రిలయన్సా జియోనా కొట్టాలి. అలాగే ఎంటర్ రీఛార్జ్ అమౌంట్ అది వస్తుంది, ప్లానింగ్ వస్తుంది, అది కొట్టాలి. రీఛార్జ్ మీద నొక్కేస్తే ఆటోమేటిక్గా రీఛార్జ్లు అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు కొన్ని రీఛార్జులు చూపెడతా ఫ్రెండ్స్. ఈ యాప్ చాలా బాగుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా ఈ యాప్లోకి రండి. చూడండి ఫ్రెండ్స్, ఇది 1వ తారీఖు రోజు 479 తోటి చేస్తే 34 క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా 1వ తారీఖు రోజు 265 చేస్తే 19 క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. 239 తోటి చేస్తే 17 క్యాష్ బ్యాక్ సక్సెస్ఫుల్. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఐడిని యాక్టివేట్ చేసినప్పుడు, మీరు ఏందనంటే ఈ రీఛార్జీలు చేసుకోవచ్చు. పోస్ట్ పెయిడ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, వీటన్నిటి మీద కమిషన్ ఉన్నది.
ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ సిలిండరు, వాటర్ బిల్లు, అలాగే మనీ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కమింగ్ సూన్ ఫ్రెండ్స్. ఇది ప్రీ లాంచింగ్లో ఉన్నది ఇప్పుడు. ఈ నెల 29, 30, 31లో ఫ్రీ లాంచింగ్ ఉన్నది ఉత్తరాఖండ్లో. ఒక 15 మెంబర్స్ని కనుక మనం చేసుకొని, ఇందులో 15 మెంబర్స్ని చేసుకుంటే మనకు బ్రౌన్స్ ర్యాంక్ అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ర్యాంక్లలోకి వెళ్తే ఇప్పుడు మనం చర్చ్ టీమ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ర్యాంక్ వైజ్ ఇది నొక్కగానే మీరు 15 మెంబర్స్ని చేసినప్పుడు ఇక్కడ టోటల్ బ్రౌన్స్ ర్యాంక్ 1. అంటే ఇందులో ఈ టీంలో ఎంతమంది బ్రౌన్స్ అయ్యారు అనేది చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ వాళ్ళను ఫ్రీ టీం చేయించి నా జెడ్పీ నెంబర్తో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని స్పాన్సర్ ఐడి అన్న కాడ ZP913241 అది క్లిక్ చేయగానే మాతంగి రవీందర్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాని మీద నొక్కేసి మీరు ఫ్రీ యూజర్ అయిపోతారు. తర్వాత మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మళ్ళీ యాప్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీ ఐడిని మీరే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా వెళ్ళి యాడ్ ఫండ్ కాడ నొక్కండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది 599 అయితే 599 ఇలా నొక్కండి ఫ్రెండ్స్. మీకు ఒక స్కానర్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోన్పేలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫోన్పే అయినా గూగుల్ పే అయినా వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కానర్ ఉన్నది కదా ఫ్రెండ్స్, ఈ స్కానర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేయాలి. గ్యాలరీ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ స్కాన్ చేసింది ఇది ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ స్కాన్ చేసింది దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ స్కాన్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఫోన్పేకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఫోన్పేకు. ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ప్రొసీడ్ అని చెప్పేసి మీరు నొక్కితే, మీ పే అని నొక్కితే మీ ఫండ్ వ్యాలెట్లోకి ఆటోమేటిక్ ఫండ్ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీ ఫండ్ వ్యాలెట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫండ్ వ్యాలెట్ ఉన్నది కదా ఫ్రెండ్స్. ఇందులో 599 మనం యాడ్ చేసుకుంటే 599 అవుతుంది, 1199 అయితే 1199 అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే ఇప్పుడు మై బిజినెస్ అని కింద ఉన్నది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి యాక్టివేషన్ అప్డేషన్ ఉన్నది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరు యాక్టివేట్ ప్యాకేజ్ అంటే 599 1199 వస్తుంది ఫ్రెండ్స్. అది దాని మీద క్లిక్ చేయాలి. యాక్టివేషన్ పేమెంట్ అన్న కాడ ఈడ నొక్కగానే ఫండ్ వ్యాలెట్, పిన్ వ్యాలెట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఈడ ఫండ్ వ్యాలెట్లో మనీ ఉండాలి. ఫండ్ వ్యాలెట్ మీద నొక్కి కంటిన్యూ నొక్కేస్తే ఆటోమేటిక్గా మీరు యాక్టివేట్ అయిపోతారు. అప్పుడు మీరు రీఛార్జీలు చేసుకోవచ్చు. ఈ ఫండ్ వ్యాలెట్లకు మనీ పంపించి రీఛార్జీలు చేసుకోవచ్చు. అలాగే ఫాస్టాగ్ బిల్లులు అన్నీ కట్టుకోవడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంత మంచి యాప్ను మనకు 15 మెంబర్స్ను మనం చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా మన కంపెనీ ఏం చేస్తుందంటే రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ రాయల్టీ ఇన్కమ్ 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అది 50 రావచ్చు, 60 రావచ్చు, 100 రావచ్చు. మనం 15 మందిని కంపల్సరీ చేసుకుంటే మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే సిస్టమ్ మన డౌన్లైన్లో ఎంతమంది బ్రౌన్స్ అయినా, ఎంతమంది బ్రౌన్స్
బ్రౌన్స్ ర్యాంక్ 15 మందిని 20 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా ఈ లెవెల్స్లలో ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అని ఉంటుంది, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇడ వరకు ఫ్రీ టీములు చేయొచ్చు, పెయిడ్ టీములు. డబ్బులు కట్టగానే పెయిడ్ టీమ్ అని పడుతుంది ఫ్రెండ్స్. మన డౌన్ లైన్ కింద ఎవరు రీఛార్జ్ చేసుకున్నా, కరెంటు బిల్లు, నల్ల బిల్లు ఏది కట్టినా కానీ మనకు ఆటోమేటిక్గా మనకు పర్సంటేజ్ వైజ్గా మన కమిషన్ వ్యాలెట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. జెడ్ బజార్ సొల్యూషన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డు బిల్లు కట్టినా మనకు వస్తుంది, లోను రీపేస్మెంట్, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ స్విగ్గీ, ఓలా, ఊబర్ ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవ్వరు మన కింద టీం వాళ్ళు ఎవ్వరు మన డౌన్ లైన్ కింద ఎవ్వరు ఏది చేసినా, ఇందులో షాపింగ్ చేసినా కానీ మనకు పర్సంటేజ్ వైజ్గా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యాప్ను చాలా యూస్ఫుల్గా ఉన్నది. దీనికి కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మోర్ మీద నొక్కేసి కంపెనీ డాక్యుమెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసేస్తే మన కంపెనీ డీటెయిల్స్ మొత్తం లీగలా కాదా అనేది మనకు ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసుకోండి, కంపెనీ లీగల్ కాబట్టి ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.